అమ్మ సుమారు 4 సంవత్సరాలుగా ఇదే ఉద్యమ శిబిరాలుగా అంకితం అయిపోయి ఉన్నారు. గతంలో అమరావతి మహిళల్ని బయట చూడటం అంటే అది చాలా అరుదు. ఏదో ఫంక్షన్లకో లేకపోతే ఒక శుభకార్యాలకో లేకపోతే పండుగలకో గుళ్ళకి వెళ్ళడానికి తప్ప ఇన్ని సంవత్సరాలుగా ఉద్యమ శిబిరాల్లో ఉన్నారు. పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఫంక్షన్లను కానీ పండగలని కానీ ఇవేమీ లేకుండా ఇంకో 4 రోజులు అయితే 4 సంవత్సరాలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నామంటే మమ్మల్ని చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఎక్కడైనా సరే మీ స్థలాలు కానీ ఒక సెంటు భూమి కానీ మీకు అంత ఇస్తాం ఇంత ఇస్తామని చెప్పి ఏ గవర్నమెంట్ వచ్చి మీకు చెప్పినా కానీ మీరు నమ్మవద్దు. మీ భూములు మీరు కాపాడుకోండి. మేము ఆల్రెడీ ఇచ్చి మోసపోయి ఉన్నాం. ఇప్పుడు ఎవరు వస్తారు మా భూముల్ని మా రాజధానిని ఎవరు డెవలప్ చేస్తారని చూసే పరిస్థితిలో ఉన్నాం, దీనస్థితిలో ఉన్నాం. మాకు ఒక పండగలు కానీ ఒక పబ్బాలు కానీ ఏమీ లేవు. అన్నీ మర్చిపోయాం 4 సంవత్సరాల నుంచి. ఒకప్పుడు చాలా సంతోషంగా గడిపేవాళ్ళం. అందరం కలిసి పొలాలు చేసుకుంటా కూలి పనికి 4 పనికి వెళ్తా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మాకు 4 సంవత్సరాలు అయింది. సంతోషాలు సరదాలు అన్నీ దూరం అయిపోయి ఏ కాడికి ఏంటంటే మా బిడ్డల భవిష్యత్తు ఏంటి మా భవిష్యత్తు ఏంటి అని చెప్పి కలవరపడే పరిస్థితిలో ఉన్నాం. మేము ఇప్పుడు నిద్రలో కూడా కలవరపడే పరిస్థితిలో ఉన్నాం. కవులు కూడా లేవు. పిల్లలను చదివించుకోవడానికైనా పండగలు చేసుకోవడానికి ముందు కడుపు నిండా కూడుంటే చాలు. చేసుకోవడానికి పనులు లేవు, చేతి వృత్తులు లేవు. ఒక షాపులు పెట్టుకుందామన్నా ఏదన్నా చేసుకుందామన్నా కూడా ఏమీ సాగట్లేదు. ఎవరి దగ్గర డబ్బులు లేవు. తినడానికే కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పెళ్లిళ్ళు ఒక పండుగలు ఒక పబ్బాలు చేసుకోవడానికి కూడా మా దగ్గర లేవండి. ఏ రాజకీయ నాయకుడు వస్తాడా? ఎవరు కోట్ల మీద ఆశలు పెట్టుకొని మేము బతుకుతున్నాం. ఇవాళ మాకు రాజధాని అయితే చాలండి. అదే ఒక పెద్ద పండగ. జీవితంలో అతి పెద్ద పండగ అదే. రాజధాని అనేది ఒకటి వస్తే చాలు మాకు. అది ఎవరు చేస్తారా అని చూస్తున్నాం అనమాట. మీరు తెలుసు దాదాపు 4 సంవత్సరాలుగా వందల సంఖ్యలో ఇక్కడ అమరావతి భూములు ఇచ్చిన రైతుల గుండెలాగిపోయిన నేపథ్యం. కానీ ఇప్పటికీ కూడా జాలి లేకుండా కనీసం అంటే నేను ఆ రోజున వీళ్ళని నమ్మించాను, నేను ఇక్కడ కవులు పెంచుతానో లేకపోతే ఇంకా ల్యాండ్ ఇంకా ఎక్కువగా ఇస్తానో ఇలా అనేక రకాల హామీలు ఇచ్చి నేను మోసం చేశానని కనీస ఆత్మ పరిశోధన అయినా ఈ రోజున ఈ ఉన్న వైసీపీ నాయకులకు ఉందంటారా? స్థానికంగా కానీ లేదా రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ? లేదండి, లేదు. వాళ్ళు దోసుకుంటానికి వచ్చిన దొంగల్లాగా వచ్చారు కనుక రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు కాదు. ఎవరు సుఖపడ్డారండి? ఆయన పాలనలో ఎవ్వరు సుఖపడలా. రాజధానికి భూమి ఇచ్చిన రైతులు సుఖపడలా, పోలవరం సుఖపడలా, స్టీల్ ప్లాంట్ సుఖపడలా. కనీసం జీతాలు కూడా రాక వాళ్ళకి మట్టి ఖర్చులకి ఇచ్చేవి కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకొని మేము ఎప్పుడో ఇస్తామని చెప్తున్నారంట. వాళ్ళు ఎప్పుడో ఇస్తే వీళ్ళ బతుకులు ఏమైపోవాలా? ఎవరి బతుకులు కూడా సుఖంగా లేవు. రాజధాని ఒక ఉద్యమం అనేది ఉండబట్టే ఇంకా కూడా ఈ వైసీపీ వాళ్ళకి దడబుడుతుంది అనమాట. అంతేగాని మన రాజధాని మహిళల్ని రైతుల్ని చూసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెలరేగి ఒక మంత్రి అంటాడు ఇది ఎడారి అంటాడు. ఎడారిలో ఉసుకుందనే దోసుకుంటానికి వచ్చారు దొంగల్లాగా. ఇంకొక ఆయన అంటాడు ఇది ముంపు ప్రాంతం. మరి అన్నీ మునిగిపోయినాయే. నీ ఊరు మునిగిపోయింది, నువ్వు ఉండే కాడ మునిగిపోయింది. వైజాగ్లో వరదలు వచ్చినాయి. మరి తుళ్ళూరులో వరదలు చూపించడానికై గేట్లు కూడా మూసావు నీ బుద్ధి బానించుకోకుండా. ఆ గేట్లు మూసినా కానీ మాది మునగలేదు. అప్పుడు తెలిసిపోయిందిగా నీకు ఇది మునిగేది కాదని చెప్పి ఇంకొకసారి ఎన్ని అబద్ధాలు ఆడినా కానీ అబద్ధాలు ఎవరు ఆడతారు అంటే జగన్మోహన్ రెడ్డి రేత్రి ఆడతాడని చెప్పి ఇంత చిన్న పిల్లలకు కూడా తెలిసిపోయింది. అమరావతి రైతుల్ని నిండా ముంచాడని ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇవాళ రోజున 25 సెంట్లు మేము తీసుకొని 75 సెంట్లు గవర్నమెంట్కి ఇస్తే ఇవాళ ఇష్టం వచ్చినట్టు మేమంట రియల్ ఎస్టేట్స్ కోసం ఇచ్చామంట. ఈ తాతల తండ్రుల నాటి నుంచి బాగు చేసుకున్న పొలాలే మా పిల్లలు అన్నారు. నా కూతురు అన్నది అమ్మ కనీసం అరెకరం మనం ఉంచుకొని అరెకరం ఇవ్వాలి కానీ అంత గవర్నమెంట్ అయితే మట్టుకి 75 సెంట్లు ప్రభుత్వానికి ఇటుమేందమ్మా. మన తాతలు ఎంతో కష్టపడి చేశారు. మంగళగిరి నుంచి నూకలు మోసుకొచ్చి అమ్మిన వాళ్ళు ఉన్నారు. బిడ్డలు చచ్చిపోయినా కానీ వచ్చినప్పుడు బలకరించుకొని తర్వాత పోయి పనులు చేసుకొని ఆ వరజాన కూడబెట్టుకొని ఎవడో దువ్వాడ సీన్ అంటావు మేము పాదయాత్రలు అన్నాడు ఇంటికి ఒక బెంచ్ కారు తీసి పెట్టారని అన్నాడు. ఈడు జనం ప్రజల సొమ్ము దోసుకునేవాడు. వాడు ఒక దొంగ. వాడు 10 కార్లు పెట్టుకున్నప్పుడు మా కష్టార్జితం ఒక కారు పెట్టుకోకూడదా? మా చేతులకు బంగారపు గాజులు ఉన్నాయంట. బోడుగుండి చేశాడు కదండి. వైజాగ్ కొండను మొత్తం ఋషికొండను మొత్తం బోడుగుండి చేసేసాడు. అమరావతి రైతులు కారులు కద్దరు వేసుకుంటున్నారంట మా మగోళ్ళు. ఇది గుంటూరు కృష్ణ అంటే మీకు కూడా తెలుసు. ఎప్పుడో ఇది రాసి సిమెంట్ తోటి గట్టిపడి ఉండే ప్రాంతం.
మా పిల్లలు ఎక్కడెక్కడ ఇతర దేశాల్లో ఉండారు. ఇవాళ రాజధాని వచ్చిన తర్వాత కాదు మేము బతుకుతుంది, ఫస్ట్ నుంచి కూడా మా బేస్మెంట్ గట్టిగానే ఉంది. ఇవాళ మేము బంగారపు గాజులు వేసుకోవటం ఏంటి, ఎప్పుడో ఉన్నాయి మాకు బంగారపు గాజులు. మేమంట పాదయాత్ర అయిపోయిన తర్వాత మందు తాగుతున్నామంట. మందు తాగుతున్నామంటే నువ్వు పెట్టిన రేట్లకి మగోడికే దొరకచేస్తంటే ఇంకా ఆడోళ్ళు తాగేది ఏంది? మేము ఆంధ్రప్రదేశ్లో ఉండామా లేకపోతే ఏమన్నా ఇతర దేశాల్లో ఉండామా? నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి వైసీపీ నాయకులకే అంతా గమనిస్తానే ఉండారు. ఒక్క మాట చెప్పాలంటే అదంతా బూటకం అనేది రెండో తరగతి చదివే పిల్లల్ని అడిగినా కానీ వైసీపీలే ఒక దొంగలు అనే చెప్పే స్థాయికి వచ్చారు. మమ్మల్ని చూస్తేనే భయపడే రోజులు కూడా వచ్చినాయి. ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ గానే పోతాడు, మళ్ళీ అంటూ రాడు. జై అమరావతి. మనవాళ్ళు మనవరాళ్ళని పక్కన పెట్టుకొని ఉన్న పొలంలో ఎంతో కొంత కౌలుకిచ్చుకొని ఒక నీడ పట్టున ఉండాల్సిన ఈ వయసులో మీరు ఉద్యమ శిబిరాల్లో నేను చూస్తూనే ఉన్నా. దాదాపు 3 సంవత్సరాలుగా ఈ ఉద్యమ శిబిరాల్లో మీరు కనపడుతూనే ఉన్నారు. వాళ్ళతో పాటు మీరు కూడా ధైర్యంగా ఉంటూనే ఉన్నారు మనోబలంగా. ఇప్పటికైనా కనీసం మీకు న్యాయం జరుగుద్దని అంటే ఇంకో 4 రోజులు పోతే 4 సంవత్సరాలు, అక్షరాల 4 సంవత్సరాలు. జై అమరావతి. అయ్యా ఈ రాజ్యానికి తెచ్చిన పేరు ఏంటయ్యా? నువ్వు ప్రపంచానికి తెచ్చుకున్న పేరు చంద్రబాబు. ఒక్కలో అన్నిట్లో చంద్రుడు వెళ్తావు, భూమి మీద నువ్వు చీకటి కమ్మావు. కానీ మాకేంటి సుఖం? మా భూమి పిసికి ముద్దలు పెడితే నువ్వు తిన్నావు. ఆ తిన్నవాడికి నీ హద్దులు ఎంతవరకు ఉండవు అంతవరకు ఏలుకోపోయావా? అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చీటేసి మమ్మల్ని మట్టి పిసికి 4 పంటలు పండించుకునే వాళ్ళని ఎందుకు నేలగలి పెట్టావు? మా పిల్లలు మేము చక్కగా చదివించుకొని ఇక్కడే కళ్ళతో ఉంటారని 3 ఎకరాలు మీకు రాసిచ్చాం. ఏది గవర్నమెంట్ కి రాసిచ్చామా? 5 కోట్ల జనానికి రాసామా? అందరూ బ్రతకాలని రాసిచ్చాం. మేము అమ్ముకుంటే మాకు కోట్లే వచ్చి మేము అమ్ముకోదలుచుకొని మన బిడ్డలు మనకి ఇక్కడ బతికితే మనకి ఇచ్చిన దాంతో మనం బ్రతుకుతాం, మన బిడ్డలు మన కళ్ళెత్తుతుంటారు. కానీ మనం చేసేది ఏం లేదు కనుక ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు గొడ్డు గొర్రెల కోసం తన్నుకుంటే అద్దె ఎంతవరకు పెట్టారు? ఆనాడు బొబ్బిలి కోటకి సీతానగరానికి ఎంతవరకు అద్దె పెట్టారు? ఇవాళ అమరావతికి నీకు కడపకి ఎంత అద్దె వరకు పెడతావు? నువ్వు ఎంత అద్దె పెడతావు? ఈ అద్దెలో నువ్వు ఉండు, తల్లిని చెల్లిని కాదన్నావు. మేము అట్లా కాదనుకోలే. ముసలివాళ్ళని పిల్లల్ని అందరినీ పోషించుకుంటా ఈ మట్టి విసుక్కుంటా నీ బొంద మీద పెట్టాం. కానీ మేము దానికి కూడా మేము ఆధారపడ కానీ ఎంతవరకు చేస్తాడు అని చెప్పి ఈ చంద్రుడు వస్తే మాకు అన్ని కష్టాలు తీరతాయని మేము ఎదురెదురు పెట్టామే. కానీ చంద్రవాడి మీ మేము గెలుచుకోకపోయినా కోట్ల మంది ప్రజల కోసం ఎంత మందో మహానాయకులు వెళ్ళిపోయారు. నువ్వు ఎందుకు వచ్చావయ్యా? అక్కడ నుంచి ఇక్కడ చీటు మాది గడ్డి తినే తప్పు. నీది కడప జిల్లా, మాది గుంటూరు జిల్లా. ఎందుకు వచ్చి మమ్మల్ని ఇంత మోసం చేసావయ్యా? మోసం చేసి తొందరలో బుద్ధి చెప్తారమ్మా. అందరూ కూడా తొందరలో బుద్ధి చెప్పారు. మా నెత్తిన చేతులు పెట్టి ముసలాళ్ళ ముద్దులు పెట్టి పిల్లల్ని ఎత్తుకొని మమ్మల్ని గడ్డి కనిపించావు. ఇవాళ నువ్వేం చేస్తావు? నీ పిల్లల కోసం చేస్తావు, నువ్వు పెళ్ళం కోసం చేస్తావు. నువ్వు ఎంతమందినైనా చంపిస్తున్నావు. నీ పిన్న మామేంది ఇంకా ఏంది పరిటాలేంది మొదటిని ఎంతమంది అయినా చంపించావు. ఇవాళ మమ్మల్ని చేస్తావనేది మాకు అవును. ఇవాళ మమ్మల్ని చేస్తావనేది ధైర్యంతో మేము కూడా చంపితే చాలని మేము ఎదురు తిరుగుతానికి సిద్ధమయ్యాం. అలాంటప్పుడు నువ్వు ఇప్పటికైనా గడ్డి తినే పనులు చేసి ఒక్క పని అయినా చేసావా? రోడ్లు తవ్వించి రోడ్లు మెత్తుకొని పొమ్మన్నావు. కంకర దొరికితే కోట్ల తోలిచ్చేసావు. అమ్మేసుకున్నావో నీ బొందలు పెట్టుకున్నావు, రుచుకున్న శుభ్రం చేసుకున్నావు. ఇంకా ఆ యొక్క సముద్రం మీద పడి పోవాలని ఆ విశాఖపట్నం కూడా చూసుకొని పోవాలని కైలాసగిరి కూడా కూల్చేసావు. నిన్నెప్పుడు కూల్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మాకు తెలుసు.